సరయరాని రూపం చూసిన నువ్వరు జనులిక తన ఎరా తెలుగు చూసిన సర్ర నువ్వరు జనులిక ఇదముగను భూసురమయ్యే ఎల్లవరను మనవిక ఇదముగను భూసురమయ్యే ఎల్లవరను మనవిక కమర్త మనం ఈ నుదారూపణ పోతే మాత్రం ఆ యొక్క జనులు ఈ శంకరుడు ఒక దేశాన్ని పట్టుకొని ఎక్కడ పోతున్నాడు అంటారు కదా ఆ దేశాన్ని పోతే మన ఇక్కడ జనము తరలనియరు నీ బిడ్డ పెళ్లి అయిందా అంత వయసు నాకు ఇప్పుడే 12 మీరు కాదు కాదులంటారు మంత్రివరా ఇప్పుడు చిన్న బాలను నాకు ఇప్పుడే 12 ఏళ్ళు నిండినాయి ఇంత అయితే నీకు పని నేర్చుకోవాలి నువ్వు అని అంటే వ్యవసాయ పని మోట కొట్టుడు గడ్డి కోసుడు నేను బాపర్ వెళ్ళం అంటే ఇంట్లోకి వెళ్ళాం అంతేనా అవును మరి ఏ అంటున్నా నా యొక్క బిడ్డ మేము బ్రాహ్మణులం నా బిడ్డ ఏ పని చేయదు అది నేను నా బిడ్డకు పని మనిషిని పెడతాను కదా అలాగే నేను గడవపడే నాకు ఓలు ఈవే అలాంటి మాట మాట్లాడుతున్నావురా అట తవ్వలు పోవాలి కూలు చేసి ఇప్పుడే ఇంటిలో ఉన్నా ఎవరు వేయకుండా నేను ఉండేదాన్ని నీ మతి తప్పిందాం కానీ నా పిల్లని మాత్రం అలాంటి మాటలు అనొద్దు మేము బ్రాహ్మణం కదా చిన్న బాబానమ్మని ఇంకా నన్ను దూడు వేడికల్లో చిన్న బాబానమ్మని ఇంకా నన్ను దూడు వేడికల్లో చిన్న బాబానమ్మను నన్ను దూడు వేడికల్లో నాతో భూపాలు సన్ను దిగి చేరగలను మన నాతో భూపాలు సన్ను దిగి చేరగలను మన నాతో భూపాలు సన్ను దిగి చేరదా మంత్రి మా నాన్నగారు సన్నిధి ఏరి ఇప్పుడే నేను గనుక మా నాన్నగారు చెప్పిన ఆజ్ఞ మెదిలేడు గమనం రావ రావే బాలిక తల వేల చేసవు నీవిక రావ రావే బాలిక తల వేల చేసవు నీవిక రవ రావే బాలిక తల వేల చేసవు నీవిక భూపాతిని మనమే ఇప్పుడే భంగమును ఆ యొక్క రాజు ఒక భార్య అయిన సత్యవతి ఆమెని మాత్రం మనం ఇప్పుడే పోయి ఇప్పుడే ప్రతిపత ధర్మము చెడగొట్టి రావాలి సరే నానా నీ ఆజ్ఞ సిద్ధం అవును కదా నేను అక్కడికి పోయినాక మాత్రం నేనేం పని చెప్తే ఆ పని చేయాలి అంతే బావమున బచ్చన్నపేటకు బావమున బచ్చన్నపేట బావమున బచ్చన్నపేట బావమున బచ్చన్నపేట హవిదముగా నేడికల్ ఏమమ్ముగా నేను ఇప్పుడు కోరలను సేవించును నానా సరే నీవన్న విధంగా నానా ఇప్పుడే నీవన్న ఆజ్ఞ తప్పకుండా ఇప్పుడే పోయాను నానా నీకన్నా నాకు ఎక్కువ నేను చెప్పినా నీ యొక్క శబడితో పుట్టిందానా నేను పార్వతి నా తల్లి కూడా తెలియదు సరే కుమార్త మన ఇద్దరమే అక్కడికి పోవాలి అదే మన యొక్క పార్వతి కూడా తెలియకుండా అక్కడికి పోయి సత్యావతిని వంకిచ్చి అబద్ధం ఆడిపించి మనము రావాలి కదా సరే నాన్న చిత్తం నిదారూపంగా శంకరుడిగా లాగా నేను పోతే ఈ జనులు పోనీయరు అక్కడ గుర్తుపడతారు నేను ఒక బ్రాహ్మణ వేషం వేసుకపోయి కాళింగాపురికి పోయి సత్యావతి ఆ సత్యావతి రాజు భార్య అయినా గాని ఆ సత్యావతి మహాప్రతివత
మంచి మంచి యాజ్ఞాలు చేసి మన సొమ్ములు సంబంధాలు అక్కడ పంచి పెడుతున్నారట. ధర్మ ధాన్యాలు పెడుతున్నారట. వాళ్ళ ధర్మధాన్యాలు వాళ్ళ ప్రతిబద్ధతనం ఏందో అందరూ ఐక్యపోతున్నారు. ఇప్పుడే పోయిన రమి ఇగో ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇది కాళికాపురమేగా? కాళికాపురమే. మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఈమె కావచ్చునా? ఈమె తగతగ మెరుస్తుందిగా. తగతగ మెరుస్తుందంటే కొద్దిగా అనుమానం వచ్చినట్టుగా మనకు ఆడల గురించి. అదియా కాంతామతి నీవెవ్వరు ఇంత భూమిక, కాంతామతి నీవెవ్వరు ఇంత భూమిక, మంతానము నాను ఇంత భూమిక. మీరు ఎవరమ్మా? మీరు ఇక్కడ నిలబడ్డారు. ఈమె కావచ్చునా? ఏమో మరి సొమ్ములు సంబంధాలు ఎక్కువ ఉన్నాయంటే ఇవే ఉన్నట్టు. బ్రహ్మరత్వమా? ఏమి సత్యావతి నానామము సామోజగిరి కను, సత్యావతి నానామము సామోజగిరి కను, నిత్యముగా ప్రజలను ఇలోన పేదోరిగా. ఓహో అయ్యా, ఏమి ఈ ప్రజలందరూ సత్యావతి అని అందరు పిలుస్తారు. మీరే కాదు, నువ్వు ఒక్కరు పిలిచలే నన్ను. ఈ జనం కూడా అందరూ సత్యావతి సత్యావతి. నువ్వు దాన గారు ఒకటి నువ్వు దాన ధర్మం చేస్తున్నావు, అందరికి నువ్వు అడిగింది ఇస్తున్నావు అని అందరూ అంటారు. మీరెందుకు వచ్చారు? మీరు ధర్మ కంకణం కట్టుకొని దాన ధర్మం చేస్తున్నామని మాకు తెలిస్తే మా నాన్న మేము ఇంత ఏమన్నా. అమ్మా మీరు ఇద్దరు ఒకటేనా? చెప్పమ్మా, మీకు ఏమన్నా కోరుతారా? చెప్పురి. అదే మాకు ఏదంటే అది ఇస్తావు కదా. కుమార్తె ఇక్కడ రము, మనకి ఏది అడిగినా ఇక్కడ ఇస్తట్టుంది కదా. జర దాని పెట్టే జర పుణ్యాత్కురాలే ఉన్నట్టుంది. నాకు కూడా ఇంత కావాలి. మంత్రివారా ఎవరు అడిగినా కాదన్నట్టుంది. అదే నాకు కూడా ఇస్తట్టుంది. ఇస్తట్టుంది. నాకు అనుమానం వచ్చింది. ఉత్తమ రాలావని చిత్తమున మది నమ్మియు, ఉత్తమ రాలావని చిత్తముగా మది నమ్మియు, ఉత్తమ రాలావని చిత్తమున మది నమ్మియు, ఉత్తమ రాలావని చిత్తముగా మది నమ్మియు. ఇంతలో వచ్చి తిని కాంతారా నిన్ను చూడగా, ఇంతలో వచ్చి తిని కాంతారా నిన్ను చూడగా. అయ్యా మీరు పుణ్యాతికులు ఉన్నట్టు కాదనేటట్టు లేరు కదా. అందువల్లనే మేము ఇక్కడికి వచ్చినాము కదా. నా యొక్క కుమార్తె నేను ఒక బ్రాహ్మణ మేము భిక్షాదిగా వచ్చామమ్మా. స్వామి మేము ధర్మకంకణం కట్టుకున్నాము, దండోర ఎగించాము. మీకేమన్నా అన్నం కావాలంటే పెడతాము. అన్నమా మా ఆత్మ భోజనం మీరు మా ఇంటిలో భోజేయుడు, మా ఆత్మ భోజనమును మా ఇంటిలో భోజేయుడు. పరమాత్మ మీరింకను పరమపాసాదములు, మా ఆత్మ భోజనమును మా ఇంటిలో భోజేయుడు. స్వామి మీకు అన్నం కావాలా? అడుగుతుంది ఓ అమ్మా మన కాట అన్నం పెడతా. అతిథులుగా వచ్చారు కాబట్టి మీకు భోజనం పెడతాదన్నయ్య. అంటే మాకు వాళ్ళకి భూషణాలు లేవు, నగలు లేవు కాబట్టి అడుక్కుంటందుకు వచ్చారని. ఏమి మీరు అన్నాడు వచ్చిన కదా, మీకేమంటే ధనం కావాలి, మీకు ధనం కావాలి అంతే. అసోటి భూషణాలు నా బిడ్డగా బాబనయ్యా బాబనమ్మా. ఏమి మీరు అన్నం కావాలా? నేను వంట చేసినాను, ధర్మకంకణం కట్టుకున్నాను కాబట్టి మీరు ఏమి తింటారో తిండ్రి మీరు. అదే ఒప్పాదును మీ ఇంటిలో ఇప్పుడే పోచేయుట, ఒప్పాదును మీ ఇంటిలో
ఇప్పుడే పోచేయుట ఇప్పుడే పోచేసిట తప్పకను ముప్పత్తును ఇనువా మాకు గొప్ప ఇంటిలో ఇప్పుడు తినాలంటే ఆయనకు మనసు ఒప్పదట. మా యొక్క మనసు ఒప్పలేదుగా ఇప్పుడే తినాలంటే మేము కోరింది ఇచ్చినాక మీరు ఏది పెట్టే తినిపోతాం. స్వామి మీరు ఏమన్నా మాట్లాడతారా? దాంట్లో మాట్లాడేది ఏమన్నా అడుగుతారా? మీరు ఏమన్నా అడిగేది ఉంటే తర్వాత ముచ్చటమ్మా. నా మనసు అయితే ఇప్పుడు ఒప్పలేదు కదా ఇంట్లో తినాలంటే. మరి ఇప్పుడే తినొచ్చాం కదా, ఏం తింటావు? సన్న పెడదాము నీ ఆజ్ఞ లేదు. నీదే నీదే ధరణి పాట బాగానే రాదు. వస్తువులు మేము అడిగిన కోరిక ఉంది. ఆ కోరిక అడిగినాక మేము ఇంట్లో ఫోన్ చేస్తామమ్మా. అటనా ఏమనుకుంటున్నావు? ఓహో స్వామి. ఏమమ్మా సత్యవతి గారు? స్వామి మా ఇంటిలో భోజనము భోంచేయుడి. ఓ అమ్మయ్యా, అట్లనకు ఏది స్వామి మా ఇంటిలో భోజనము భోంచేయుడి. అన్నము వండి తిని అది ఏగమునను అయ్యా బ్రహ్మణయ్యా. సత్యవతి గారు మీరు అన్నము వండి మాకు అన్నము బుధించు అని చెప్తున్నారా? విన్నావా? సత్యావతి మాకు ఒక అన్నము వండి అన్నము పెడతదట. అన్నము పెడతది సరే గాని మేము అడిగింది ఇచ్చినాక మేము అన్నం తింటాం గాని లేకపోతే అన్నము తిన్నాం అనుకో మేము అక్కడ పంజాబ్లో ఓడిపోతాం. అంతే, మాకు అది సహించదు. మేము అడిగినది ఆమె ఇచ్చినాక అక్కడ కూర్చొని అన్నం తినిపోతాం. ఒక ఇంటికి రాగానే అమ్మా మీరు ఒకటి మీకు ఒక చెడుతుందని మీరు అంటుర్రు. మీరు చెడుతో మరి మీ నాయన మీరు మాట్లాడుకొని ఆ చెడు నా సరే ఆమె ఇష్టాపూర్వకంగా అనొచ్చు గాని ఆమె ఇష్టాపూర్వకంగా మంత్రివరా ఆమె ఇష్టాపూర్వకంగా అనొచ్చు గాని మనం అట్లా తినటోళ్ళం కాము. మనము కోరుకున్న కోరికలు ఇచ్చిన. అయ్యా బాబనయ్యా, ఎవరయ్యా మీరు? ఎవరయ్య మీరు? ఇరువురు రాను కారాలనేమి? ఇరువురు రాను కారాలనేమి? పురభావనేమి ఊరు సాయేక ఊరు ఏదో పురభావనము ఏదో ఆనందమందగా అది నాకు తెలుపుడి. ఓహో స్వామి గారు. ఏమి సత్యవతి గారు, నేను ఒక ముచ్చట అడుగుతున్నాను. అడుగుతున్నావా? మేము ఇరుగురం ఎందుకు వచ్చారు అని మీరు మరి మరీ అడుగుతున్నారా? అంత నాకు అందిస్తాడు స్వామి. మీరు ఏ దేశం నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం వచ్చారు చెప్పాలిగా మీకు? మీ యొక్క గొప్ప కీర్తి మీ ధర్మకర్తలు పట్టుకుందని మీ యొక్క ధర్మకర్తలు సత్యవ్రత అని అన్న పేరు విని ఊరూరుకు పేరెళ్తుంది. మీ యొక్క వచ్చినామ తల్లి అట్లా వచ్చిన తల్లి మేము సత్యవతి అవనిలో మేము అతుకులమాయి జన్మించినాము.
అవనిలో మేము అతుకులమాయి జన్మించేనాము సమనయాముగా నీదు సన్నిధికి చేరి సమనయాముగా నీదు సన్నిధికి చేరి వినయము తోడు తముదమప్ప తెలిపేదా సత్యవతి గారు అయ్యా మేము యొక్క బ్రాహ్మణ వేషం బ్రాహ్మణ కులంలో పుట్టారు పుట్టినేము ఇక్కడ ఆ యొక్క భిక్షాదిగా మేము ఇక్కడ తిరిగి నా బిడ్డ నేను ఇక్కడ తిరుగుతున్నామమ్మా అమ్మా ఈయనరమ్మా మీరు ఎందుకంటే దంచినారు నా విద్యాసంతి మంచిగా దంచినారు సమయాముగా మీరు అనుమానించాక పని ఏదగా ఇంకా పరగా నా తెలుపుడి అమ్మా బాబలమ్మా నువ్వు బిడ్డవు కావచ్చు మీరు పని అడుగుతారా ఏమన్నా వస్తే వస్తువులు అడగరా మేము ఒక వస్తువులు అడుగుతాం మేము ఎప్పుడో అన్ని విధములు అడిగేవాళ్ళం మేము ఒక వరం అడుగుతారా కదా సరే అమ్మా అడిగినది ఇవాళ మాకు అన్నం అంటే ఈ శివాలయం ముందలా నీవిచ్చి నంకనే మేము భోజనం చేస్తాం అమ్మా చెలిమని శివాలయం ముందలా మేము కంకణం కట్టుకున్నాము దండోర ఏగించాము దానము ధర్మము మా రాజు నేను ఇస్తామని మేము అన్నాము అమ్మా వినాశగాంధీ మేమిచ్చినందమును కదా అమ్మా తిరుక్కుంటా దేశం తిరుక్కుంటా మేము ఇక్కడ దండోర ఏగించారు ఒక ధర్మాత్ములు ఉన్నారని వీటికి వచ్చావా నువ్వు నీ గొప్ప కీర్తి నన్ను అడుగుదానికి వచ్చారు మీరు అవును కదా ఓ అమ్మా అడుగురి పుడవి చేరాని మూడు వరములు మాకి ఊపుని పుడవి సూరాని మూడు వరములు మాకి ఊపుని అనుభూతక నీవు అడిగిన వరములు అనుభూతక నీవు అడిగిన వరములు ఫలము తెరక మాకు తక్షణమే సత్యవతి గారు ఆ యొక్క మూడు వరాలు నిన్ను కోరుతున్నాను అయ్యా మూడు వరాలు నువ్వు కాక ఇచ్చినట్టుంటే నీ ఇంటిలో భోజనం చేస్తాం నా యొక్క కుమార్తె నేను నీ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తాం మూడు వరాలు కోరుతున్నాం ఆ మూడు వరాలు మాకు ఇవ్వు మేము బ్రాహ్మణులు మాకేం లేదు అవును కాదు మా మంత్రికి కూడా ఒక వరం విడివిడిగానయ్యా ఓ స్వామి విడివిడిగానయ్యా మూడు వరాలు విడివిడిగారయ్యా వరాల కట్టి ముడి వేసి మీరు అడిగా నేరలు స్వామి ముడి వేసి మీరు అడిగా నేరలు స్వామి వేదీసీను ఒక్కడి అడుగుడి ఒక్కడి
స్వామి ఏమి 3 వరాలు అడిగిండ్రు మీరు. అంటుంది కదా 3 వరాలు విడిదీసి అడుకోమంటున్నది నానా. నివాడు చెప్తా ఏమి 3 వరాలు అడిగినాం. 3 వరాలు అడిగిండ్రు కదా. అవును కదా. 3 వరాలు నీకు ఏ వరం కావాలో ఒక్కసారి అడుగుతావా? నేను చెప్తాను కదమ్మా నీకు 3 వరాలు నాకు కావాలన్నా. నేను అడిగిందల్లా నువ్వు ఇస్తుండు అంతే కదా. ఒకేసారి అడిగినా అది కూడా అప్పుడు మాకు కావాల్సినప్పుడు అడుగుతాము. నువ్వు అన్నప్పుడు మేము తీసుకుంటామా? ఏమి నేను 3 వరములు నన్ను అడిగారు. 3 వరములు ఒక్కసారి ఇయ్యాలా? నువ్వు అడిగినప్పుడు ఒకటి ఇయ్యాలా? నేను అడిగినప్పుడల్లా ఒక వరం నువ్వు నీకు అవసరం ఉన్నప్పుడు ఒకటి ఇయ్యాలి. అవును కదా. తర్వాత ఒకటి ఇయ్యాలి. స్వామి ఆ 3 వరాలు ఇస్తా. నీ షరతు అని అంటిగా ఇల్లాక ఆ షరతు ఎంత నువ్వు చెప్పు. నేను చెప్తాను కదమ్మా. నీకు చెప్పినప్పుడే నాకు ఇయ్యము. లేదనుకుంటే ఇచ్చిన దానివైతే నువ్వు ఒక సత్యవతివే. ఇక్కడ ఈ కాళీకాపురం అంతా నీ నెత్తిలో పెట్టిపోతావు. ప్రమాణం చేయి. సత్యవతి గారు ఆ 3 వరాలు ఇచ్చేటట్టు నీ చేతిలో చేయము. ఓహో అయ్యా బ్రాహ్మణ 3 వరాలు ఇస్తాందుకు నీ చేతిలో చేస్తున్నాను. సరే స్వామి 3 వరాలు నువ్వు అవసరం ఉన్నప్పుడు ఒకటి అంటున్నావు కదా కాబట్టి నీకు సరే ఇస్తాను. మేము శివరాత్రికి ఆ రోజున దండోర ఎగించాము మా రాజు నేను కాబట్టి నీకేపి ఇస్తాను. కోరితినమ్మా నా తనయు నా కొరియారము నేడు కోరితినమ్మా నా తనయకు పరిహారము నేను కోరితినమ్మా వారి దాక్షీర నీవు కోరిన వరములు వారి దాక్షీర నీవు కోరిన వరములు విరాజాక్షీర పరుడు మెరకాను అజయవరను కోరితేనమ్మా. సత్యవతి గారు నేను కోరుతున్నాను ఒక వరము. అయ్యా బ్రహ్మణయ్య అవును కదా. నువ్వు రెండో వరం నా భర్తను కోరావు. నువ్వు ఫస్ట్ వరం నా భర్తను కోరావు. నా తనయ కూడా మేము బ్రాహ్మణులు కాబట్టి నా బిడ్డకు ఏ పని రాదు. నీ యొక్క భర్తలు ఇచ్చినట్టుంటే నా బిడ్డ ఏ పని చెప్తే ఆ పని చేయాలి. నీ బిడ్డకు సాకిరి చేస్తాను. నా బిడ్డ ఏం చెప్పినా చేయాలి. బట్టలు ఉతుకంటే బట్టలు ఉతకాలి. నా బిడ్డ మాత్రము ఆ యొక్క మంతానం అంతది. నీ మొగడు కింద పడాలి. అయ్యా బ్రహ్మణ అరారా ఇది ఏమి బ్రహ్మణ బ్రహ్మణ బ్రహ్మణోత్తమా బ్రహ్మణ ఓహో బ్రహ్మరత్వమా ఏమమ్మా నా యొక్క భర్తను కోరుతందుకు మీరు భూసురులు ధనం అడుగుతారు, ధాన్యం అడుగుతారు. నేను అనుకున్నాను మాత్రము ఏడ్చుకుంటా నీ భర్తలు నాకు ఇచ్చిన అంటే నేను తీసుకునే వాడిని కాను కదా. సరగోన భూసురులు ధనం అడుగుతారు మీరు. సరగోన భూసురులు ధనం అడుగుతారు మీరు. ఓ స్వామి గారు ఏమి సత్యవతి గారు మీరు బ్రహ్మణులు. మీరు సత్యవతి గారు మంత్రివారా ఇక్కడ రమ్ము
సత్యావతి గారు ఇంతసేపు ఏం మాట్లాడింది? నాకంటే అందగతే కాదు ప్రతిభతి ఎవరు లేరని, నీకు ఏం కావాలన్నా కోరుకో అన్నది, ఇష్టం వచ్చింది అడగమన్నది. ఇప్పుడు నేను అడగగానే ఏడ్చుకుంటా ఇస్తానంటే నాకెందుకయ్యా? ఇయ్యనంటే నేను పోతా, నా ఊరికి నేను పోతా. లేదంటే ఊకుంటేవా ఏంటి బుజ్జమ్మ లేదంటే మనం బసురాగాత్రి బచ్చన్న బేట బసురాగాత్రి ఈ సమయములో ఇప్పుడు మాట్లాడు మాట్లాడు. అమ్మా భ్రమణమ్మా, ఏమమ్మా అయితే ఆడిన మాట నువ్వు నిలదీసుకుంటే ఏమంటున్నావా? నువ్వు ఏమంటున్నావమ్మా? నీవు వెనుక ముందు కుక్కబట్టిన మాట్లాడుతున్నావు ఏందమ్మా? అమ్మా నా వరుణి ఒక ధనం ఇస్తా, ధాన్యం ఇస్తా, నా వరుణి దాసిత్తం నీకు ఎట్టిస్తామ్మా? ఇంకోటి కోరుకోవచ్చు. ఆమె భర్తని మనం ఏమన్నా కోసుకొని తింటామా? కోసుకొని తింటామా? మనం ఏం చెప్తే చేయాలి. అన్నగాని ధనం అడగమన్నా, ధాన్యం అడగమన్నా. ధనం అంటే మాకు లేక సత్యవతి గారు, 3 వరములు కోరితే 3 వరములు కోరితే 1 వరమును నీవు ఇవ్వలేక హింసపడుట నీకిది ధర్మమగునా? ఓ సత్యవతి గారు, నీవు మాత్రము నీ భర్తని కాక మాకు నవ్వుకుంటే ఇస్తేనే తీసుకుంటాం, లేకపోతే మాత్రం లేదాను. నీ భర్త నాకేవద్దు, మీరు కాళింగపురంలో సంతోషంగా ఉండుర్రి, మాకు అవసరం లేదు. నా బిడ్డ రాజేంద్ర ఈ సత్యావతి గారు బాధపడితే నాకు కూడా మనసు ఒప్పలేదు. ఇది కాకుంటే ఈ కాళింగాపురం కాకుంటే అక్కడ యాదగిరి గుట్టు ఉంది, అక్కడ చెరుగట్టు ఉంది, ఇక్కడ యమలకొండ ఉంది, పెద్ద గట్టు ఉంది. ఎక్కడికి పోయినా మేము బతకగలుగుతాం, మేము బ్రాహ్మణులం. లేదన్నా మనం పోతాం. భ్రమణమ్మా చెప్పు. బ్రహ్మానోద్దో మీరు ఇనుడి, మీరు అటానా బోకుడి గనుడి, బ్రహ్మణోత్తమా బ్రహ్మణ బ్రహ్మానోత్తమ మీరు ఇరుడి, నేను సరగోనయేదా గనుడి, బ్రహ్మణోత్తమా టిప్పు ధరణి ఏలుటకును దొరడు నాకు లేడు, ధరణి ఏలుటకును దొరడు నాకు లేడు, ఈ సమాజంబున జిడకారు దంచితిరి. అయ్యా భ్రమణోత్తమా, ఎంత పొరపాటు అయ్యా, నాదా పొరపాటు మీదా? ఏమంటివి అయ్యా? అయ్యొక్క కాళింగాపురం ఏరుటందుకు దొర ఎవరు లేరు, నా భర్తను ఎట్లా కోరినావని అడుగుతున్నావా? ఈ ప్రజలందరూ ఓవలు కాపాడాలి స్వామి, నా భర్త నీకు ఇస్తాను. నేను ఎవరు ఏమంటలేను, లేదాను. సత్యవతి కాను, నా ఊరికి నేను పోతాను కదా. సత్యవతి గారు లేదు సంగతి నువ్వు వదిలిసేనమ్మా,
సత్యవాతి గారు అనేది సంగతి నువ్వు అదరిసేనమ్మా బ్రతుగా కంకణము మీరలు కట్టి తీరమ్మా సత్యవతి గారు మేము ఒక వరము ఘోరంగానే ఏడుస్తున్నావు దుఃఖపడుతున్నావు బాధపడుతున్నావు నీవు కంకణము కట్టుకున్నా నీ యొక్క కాళింగపురంలో అందరికి చెప్పినావే అవును మేము ఆ మాట విని మేము ఇక్కడ మాకు కూడా ఏమని ఇస్తుందేమని వస్తే అక్కడ పత్రికలు కొట్టించి ఒక పుడమి శివునడా బాసే గడియాటాలను నేను ఏడుస్తుంది మనం పొలం పది మనకేమొద్దు బ్రహ్మణ పుడమి శివునడా బాసే గడియాటాలను నేను తడవాడలాయేను నామాదికిప్పుడు నాదూను ఎడబాసి నేట్లు ఉందో అయ్యా స్వామి ఇది ధర్మమా నీకు ఒక జయమా నీకు నా భర్తాన్ని కోరుకో నువ్వు నా భర్త కాడా స్వామి అదే కోరేది నువ్వు అదేనా నువ్వు కోరేది ఏమిటి విడదీచి పొడిగాల కంకణము